హర్ష సాయిని మించిపోయిన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హర్ష సాయిని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే హర్ష సాయి కూడా ఒకరికిద్దరికి సాయం చేసి ఎంతోమంది జీవితాలతో ఆడుకొని చెందిన వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా హర్ష సాయిని ఫాలో అవుతూ ఏదైతే బార్బర్ షాప్‌కెళ్తూ, లేదా ఒక మెకానిక్ షాప్‌కెళ్తూ, ఒక మత్స్యకారుడి దగ్గరికెళ్తూ, ఆటో వాడి దగ్గరికెళ్తూ సహాయం చేసినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఇందుకేనా ముఖ్యమంత్రిగా చేసింది? ఒకరికి ఇద్దరికి సహాయం చేస్తే ఈ రాష్ట్రం యువకులు ఏమైపోతారో, వారికి ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు? వారికి ఉపాధి ఎవరు కల్పిస్తారు? వారి జీవితాలను ఎవరు నిలబెడతారు? మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది మీరు ఒకరికి ఇద్దరికి సహాయం చేసి పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు. ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి, ఈ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు కల్పిస్తారని మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేస్తే మీరు కాలక్షేపం చేస్తారా? 15 నెలలు అయితుంది. ఒక్కడికంటే ఒకడికి ఉద్యోగం కల్పించలేకపోయారు యువకులకి. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఈ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఏది నిరుద్యోగ భృతి ఒక్కడికంటే ఒకడికి ఇచ్చారా?